హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలండి. నేను చేయబోయేది మసాలా మిల్మిల్కర్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా, అన్నంలోకైనా, బగార్ రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని గిన్నెలో వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని 1 స్పూను ఉప్పుని వేసేసుకొని మంచిగా మరిగించుకోవాలి. మనకి కావలసినన్ని మిల్మిల్కర్ని వేసి మంచిగా ఉడికించుకోవాలి. మూత పెట్టి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఒక గుప్పెడు కాజుని తీసుకొని మిక్సీ కప్పులో వేసుకొని కాజుని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసేసుకొని కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. మూత తీసుకొని మిల్మిల్కర్ ఉడికాయా లేదా చెక్ చేసుకోవాలి. మంచిగా ఉడికిపోయాయి. వాటర్ అంతా వంపేసి జాలి గిన్నెలో వేసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మసాలాలని వేసేసుకోవాలి. ఇలాచి, లవంగ, చెక్క, సాజీరా, బగారి ఆకును వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మనము చేసి పెట్టుకున్న కాజు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కల పేస్ట్నంతా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చిని తుంచి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మసాలా మిల్మిల్కర్ కర్రీ నాన్ వెజ్ తిన్నదానికంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బ్రాహ్మణ్స్ ఎక్కువగా చేసుకొని తినే మిల్మిల్కర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే 1 స్పూన్ వరకు ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి మసాలానంతా. 1 స్పూను పసుపుని వేసేసుకోవాలి. 1 స్పూను కారాన్ని వేసేసుకోవాలి. 1 స్పూను ఉప్పుని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఇలాగే ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ మంచిగా పైకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలిపితేనే గ్రేవీ చిక్కదనంతో చాలా టేస్ట్తో ఉంటుంది. బగార్ రైస్లోకైనా, రోటీలోకైనా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోయింది. చూడండి ఎంత బాగుంటుందో, వదిలేకుండా తినేస్తారు. అంత బాగుంటుంది. టేస్ట్ మాత్రము అద్దిరిపోతుంది. పేస్ట్ చేసుకున్న కప్పులోనే 1 గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి. చిన్న గ్లాసే, పెద్ద గ్లాస్ కాదు. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మనము మసాలాలన్నీ ఇప్పుడు వేంపుకొని చల్లగా చేసుకొని మిక్సీ కప్పులో వేసేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం ఉడికించిన మిల్మిల్కర్స్ అన్నీ వేసేసుకోవాలి. వాటర్ లేకుండా పిండుకొని మంచిగా వేసేసుకోవాలి. మిల్మిల్కర్స్కి మసాలా మొత్తము పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మసాలా మంచిగా పడితేనే మిల్మిల్కర్ చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తము నేను చేసిన ఈ మిల్మిల్కర్ కర్రీ ఎంతమందికి నచ్చిందో, ఎంతమంది చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. మనము మిక్సీ పట్టు పెట్టుకున్న గరం మసాలాని మొత్తము వేసేసుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా, మంచి స్మెల్తో, మంచి టేస్ట్తో ఉంటుంది. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను మొత్తము వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుందో మిల్మిల్కర్ కర్రీ. ఇల్లు మొత్తము మంచి స్మెల్తో నిండిపోయింది. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి మిల్మిల్కర్ కర్రీ ఎంత బాగా కనబడుతుందో. మసాలా మిల్మిల్కర్ కర్రీ ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోయింది. మా అబ్బాయి తిని చూశాడు, టేస్ట్ కూడా అదిరిపోయిందంట. కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. మీలో మిల్మిల్కర్ కర్రీకి ఎంతమందికి ఇష్టమో నా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడము మర్చిపోకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది.